వేల ఏళ్లుగా మనిషి ఆకాశం వైపు చూస్తూ ఒకే భయంతో వణికిపోయేవాడు. నిండు పున్నమి రాత్రి. పండు వెన్నెలను కురిపిస్తున్న చందమామ. కాని అంతలోనే ఏదో అలజడి. ఆ వెలుగుని ఏదో నల్లని నీడ కమ్మేస్తోంది. రాహువు మింగేస్తున్నాడు అంటూ ఒకప్పుడు మన పూర్వీకులు భయంతో వణికిపోయేవారు. కానీ అది కేవలం భూమి పడవేసిన నీడ మాత్రమే అని ఆధునిక విజ్ఞానం నిరూపిస్తోంది. అయితే ఇక్కడ అసలైన ప్రశ్న ఒకటి మిగిలే ఉంది. చంద్రగ్రహణం అనేది ఆకాశంలో జరుగుతున్న మార్పా, లేక మన మనసుల్లో గూడు కట్టుకున్న భయమా? చంద్రగ్రహణం అంటే మరేదో కాదు, ఒక అందమైన నీడల ఆట. అసలు ఏం జరుగుతుందంటే, అంతరిక్షంలో ప్రయాణించే క్రమంలో భూమి సూర్యుడికి మరియు చంద్రుడికి సరిగ్గా మధ్యలోకి వస్తుంది. అప్పుడు సూర్యుడి కాంతి నేరుగా చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది. అంటే చంద్రుడి మీద భూమి నీడ పడుతుందన్నమాట. దీన్నే మనం చంద్రగ్రహణం అంటాం. ఇది ప్రధానంగా 3 రూపాల్లో కనిపిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం. భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మేసినప్పుడు చందమామ ఎరుపు రంగులోకి మారుతుంది. దీనినే బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. పాక్షిక చంద్రగ్రహణం. భూమి నీడ చంద్రుడిలో కొంత భాగాన్ని మాత్రమే కమ్మేసినప్పుడు ఇది సంభవిస్తుంది. ఉపఛాయ చంద్రగ్రహణం. ఇది చాలా స్వల్పంగా ఉంటుంది. భూమి యొక్క లేత నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రుడి కాంతి కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. అసలు చంద్రుడు ఎర్రగా ఎందుకు మారతాడు? సంపూర్ణ గ్రహణం సమయంలో చంద్రుడు చీకట్లో కలిసిపోయి పూర్తిగా కనుమరుగవ్వడు. వింతగా రక్తం రంగులో, అంటే గాఢమైన ఎరుపు రంగులో మెరుస్తుంటాడు. దీనినే మనం బ్లడ్ మూన్ అంటాం. ఇంతకీ ఈ రంగు ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి కారణం మన భూమి వాతావరణం. సూర్యకాంతి భూమి వాతావరణంలో గుండా ప్రయాణించేటప్పుడు వాతావరణంలోని కణాలు నీలం రంగును చెల్లాచెదురు చేస్తాయి. కానీ ఎరుపు రంగు యొక్క వేవ్ లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల అది వంగి ప్రయాణించి నేరుగా చంద్రుడిపై పడుతుంది. సరళంగా చెప్పాలంటే భూమి మీద ఒకేసారి జరిగే వేల సూర్యోదయాలు, సూర్యాస్తమయాల కాంతి చంద్రుడిపై ప్రతిబింబిస్తుందన్నమాట. ఇది ఏ మంత్రమో తంత్రమో కాదు, కేవలం కాంతి చేసే ఒక అద్భుతమైన శాస్త్రీయ విన్యాసం. రాహుకేతువుల కథ పురాణమా, సంకేతమా? మన పురాణాల్లో చంద్రగ్రహణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. క్షీరసాగర మథనం జరుగుతున్న సమయం అది. దేవతలతో పాటు ఒక అసురుడు కూడా మారువేషంలో వచ్చి అమృతాన్ని తాగేశాడు. అది గమనించిన మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ అసురుడి తలను వేరు చేశాడు. అమృతం తాగడం వల్ల చావులేని ఆ అసురుడి తల రాహువుగా, మొండెం కేతువుగా మారాయని మన కథలు చెబుతాయి. ఆ పగతోనే వారు అప్పుడప్పుడు సూర్యచంద్రులను మింగేస్తారని, దాన్నే గ్రహణం అంటారని మన పెద్దలు చెప్పేవారు. కానీ దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరు. అప్పట్లో సంక్లిష్టమైన ఖగోళ శాస్త్రాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా ఒక కథ రూపంలో చెప్పిన అద్భుతమైన విధానం ఇది. రాహుకేతువులంటే మరేదో కాదు, అంతరిక్షంలో భూమి చంద్రుల కక్షలు ఒకదానికొకటి ఖండించుకునే బిందువులు, లూనార్ నోడ్స్. అంటే మన పూర్వీకులు సైన్స్ను కథలా మలిచి భద్రపరిచారన్నమాట. గ్రహణం మనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. చంద్రుడికి మనకు మధ్య ఉన్న సంబంధం చాలా లోతైనది. అర్ధరాత్రి సముద్రంలో ఉవ్వెత్తున లేచే అలలకు కారణం చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి అని మనకు తెలుసు. అయితే ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, మన మానవ శరీరం కూడా దాదాపు 60% నీటితోనే నిండి ఉంటుంది. సముద్రం అంతటి భారీ జలరాశినే కదిలించగలిగే చంద్రుడి శక్తి మన శరీరంలోని నీటిపై కూడా సూక్ష్మమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తారు.
గ్రహణ సమయంలో చంద్రుడి స్థితి మారడం వల్ల మన శారీరక లేదా మానసిక స్థితిలో చిన్నపాటి మార్పులు రావచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ మార్పులు చాలా అతి సూక్ష్మమైనవి. వీటి వల్ల మనకు ఎలాంటి ప్రభావం జరగదు. ఇది కేవలం ప్రకృతికి మరియు మన శరీరానికి మధ్య జరిగే ఒక సహజమైన ప్రక్రియ మాత్రమే. గ్రహణ సమయంలో జపం ఎందుకు? గ్రహణం మొదలవగానే మన ఇళ్లలో జపాలు, ప్రార్థనలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయంలో చేసే మంత్రజపం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. కానీ దీని వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటి? శాస్త్రీయంగా ఆలోచిస్తే గ్రహణం అనేది ఒక అసాధారణమైన సమయం. ప్రకృతిలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల మనసు సహజంగానే ఆకాశం వైపు, అంటే ఆ ప్రకృతి వింత వైపు మల్లుతుంది. చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా మారుతున్న ఆ క్షణాల్లో మన అంతరాత్మపై దృష్టి పెట్టడం చాలా సులభం. అంటే గ్రహణ సమయం అనేది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ధ్యానంలో లోతుగా వెళ్ళడానికి ఒక గొప్ప అవకాశం. మన పూర్వీకులు ఈ సమయాన్ని వృధా చేయకూడదనే ఉద్దేశంతోనే దానిని ఒక ఆధ్యాత్మిక సాధనగా మార్చారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మన మనసును ప్రకృతితో అనుసంధానం చేసే ఒక మార్గం. గ్రహణ సమయంలో ఆహారం నమ్మకమా, జాగ్రత్త? గ్రహణం అనగానే మన ఇంట్లో పెద్దవాళ్ళు మొదట చెప్పే మాట, ఏమీ తినకూడదు, ఉన్న వంటలు పారబోయాలి అని. అసలు ఈ నియమం వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? పాతకాలంలో ఇప్పుడున్నట్టుగా కరెంటు కానీ ఫ్రిడ్జ్లు కానీ లేవు. గ్రహణం అనేది కొన్ని గంటల పాటు సాగే ప్రక్రియ. ఆ సమయంలో వెలుతురు లేకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుందని, ఆహారం త్వరగా పాడవుతుందని మన పూర్వీకులు భావించేవారు. అంటే అది కేవలం ఒక ఆరోగ్య పరిరక్షణ పద్ధతి మాత్రమే. కానీ ఇప్పుడు మన దగ్గర అత్యాధునికమైన భద్రతా సౌకర్యాలు ఉన్నాయి. అయినప్పటికీ గ్రహణ సమయంలో ఉపవాసం ఉండటాన్ని చాలామంది ఇప్పటికీ పాటిస్తుంటారు. శాస్త్రీయంగా చూస్తే అప్పుడప్పుడు చేసే ఉపవాసం మన జీర్ణ వ్యవస్థకు ఒక మంచి విశ్రాంతిని ఇస్తుంది. కాబట్టి గ్రహణాన్ని భయంగా కాకుండా మన శరీరాన్ని శుద్ధి చేసుకునే ఒక అవకాశంగా భావిస్తే సరిపోతుంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలా? చంద్రగ్రహణం అనగానే అందరికంటే ఎక్కువగా ఆందోళన చెందేది గర్భిణీ స్త్రీలే. బయటకు రావద్దు, ఏమీ కట్ చేయవద్దు అని చాలా నియమాలు చెబుతుంటారు. కానీ దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? నిజానికి గ్రహణానికి గర్భిణీలకు మధ్య ఉన్న సంబంధం మీద ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. కత్తెరలు వాడకూడదని, సూదులు ముట్టుకోవద్దని చెప్పేవి కేవలం పాతకాలం నాటి జాగ్రత్తలు మాత్రమే. అప్పట్లో వెలుతురు సరిగ్గా ఉండేది కాదు కాబట్టి చీకట్లో పదునైన వస్తువుల వల్ల ప్రమాదం జరగకూడదని అలా చెప్పేవారు. అయితే గర్భిణీలు ఈ సమయంలో శాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే గ్రహణం గురించి చుట్టూ వినిపించే కథలు, భయాలు వారిలో తెలియని మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఆ ఒత్తిడి తల్లికి బిడ్డకు మంచిది కాదు. అందుకే మన పెద్దలు వారిని ప్రశాంతంగా ధ్యానం చేసుకోమని లేదా విశ్రాంతి తీసుకోమని సూచించారు. కాబట్టి భయపడాల్సిన పని లేదు, ప్రశాంతంగా ఉంటే చాలు. 2026లో ఆకాశంలో అద్భుతాలు. మీ క్యాలెండర్లో నోట్ చేసుకోండి. ఈ ఏడాది ఆకాశంలో 2 అద్భుతమైన చంద్రగ్రహణాలు మనకు కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా మొదటిది భారతదేశంలో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. మార్చి 3, 2026 సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది ఈ ఏడాదిలోనే అత్యంత ప్రత్యేకమైన సంఘటన. చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారి బ్లడ్ మూన్గా కనిపిస్తాడు. భారతదేశంలో ఇది దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో కనిపిస్తుంది.
సాయంత్రం మూన్ రైజ్ సమయంలో అంటే సుమారు 6:26 నుండి 6:47 మధ్య ఆకాశంలో దీనిని చూడవచ్చు. మరొకటి ఆగస్ట్ 28, 2026 ఆంశిక చంద్రగ్రహణం. ఈ గ్రహణం సమయంలో చంద్రుడిలో కొంత భాగం మాత్రమే భూమి నీడలోకి వెళుతుంది. భారతదేశంలో దురదృష్టవశాత్తు ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. ఇది ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశం మరియు ఆఫ్రికా ఖండాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాను, గ్రహణం అంటే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఒకవేళ మీరు మన సంప్రదాయాలను గౌరవిస్తూ కొన్ని జాగ్రత్తలు పాటించాలనుకుంటే ఇవి ఉత్తమమైన మార్గాలు. ధ్యానం మరియు జపం. గ్రహణ సమయంలో ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం లేదా మంత్రజపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆహార శుద్ధి. వండిన పదార్థాల మీద దర్బలు వేయడం లేదా కప్పి ఉంచడం మన ఆచారం. అది ఒక రకమైన క్రమశిక్షణ. స్నానం. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయడం అనేది కేవలం శారీరక శుభ్రతే కాదు, ఒక రకమైన ఆధ్యాత్మిక నూతనోత్తేజానికి సంకేతం. అయితే వీటిని అస్సలు నమ్మకండి. భయంతో తలుపులన్నీ మూసుకొని చీకట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. బయటకు వస్తే ఏదో అయిపోతుందనేది శాస్త్రీయంగా తప్పు. ప్రకృతిని గమనించడం తప్పు కాదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, మీరు ఎలాంటి ఆందోళన చెందకండి. ప్రశాంతంగా ఉండటమే మీకు, మీ బిడ్డకు శ్రీరామ రక్ష. నిజానికి చంద్రగ్రహణం అనేది కేవలం ఆకాశంలో జరిగే మార్పు మాత్రమే కాదు, అది మన జీవితానికి ఒక గొప్ప ప్రతీక. మన పురాణాల్లో చంద్రుడిని మనోకారకుడు అంటారు. అంటే మన మనసుకి, మన భావోద్వేగాలకు చంద్రుడు ఒక గుర్తు. అదే సమయంలో చంద్రుడిని కమ్మేసే ఆ భూమి నీడ మనలో ఉండే అహంకారానికి ప్రతీక. గ్రహణం అంటే మరేమిటో కాదు, మనలోని అహంకారం, మన స్వచ్ఛమైన భావాలను తాత్కాలికంగా కప్పేసే ఒక క్షణం. ఆ సమయంలో అంతా చీకటిగా, అయోమయంగా అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, గ్రహణం ఎప్పుడూ శాశ్వతం కాదు. కొద్దిసేపటి తర్వాత ఆ నీడ తొలగిపోతుంది. చంద్రుడు మళ్ళీ రెట్టింపు కాంతితో ప్రకాశిస్తాడు. మన జీవితం కూడా అంతే. కష్టాలు, బాధలు అనే నీడలు మనల్ని చుట్టుముట్టినప్పుడు భయపడాల్సిన పని లేదు. అవి తొలగిపోయే సమయం కోసం ఓపికగా వేచి చూడాలి. ఆ చీకటిని దాటుకొని వచ్చినప్పుడే మనలోని నిజమైన వెలుగు ప్రపంచానికి తెలుస్తుంది. గుర్తుంచుకోండి, చంద్రగ్రహణం అనేది శాపం కాదు, అది ప్రకృతి వేసిన ఒక అద్భుతమైన గణితం. అది మనల్ని భయపెట్టడానికి రాదు. నిరంతరం నేల వైపు చూస్తూ బతికే మనల్ని ఒక్కసారి ఆ నింగి వైపు చూడమని గుర్తు చేయడానికి వస్తుంది. చీకటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని అర్థం చేసుకునే అవగాహన ఉంటే చాలు. ఎందుకంటే చంద్రుడు ఎక్కడికి వెళ్ళడు, కరిగిపోడు. చంద్రుడిని కమ్మేసిన ఆ నీడ తాత్కాలికం, కానీ ఆ చందమామ కురిపించే ప్రకాశం మాత్రం శాశ్వతం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.